వాడు ఎవడని ఏమి చేయడంట? పాపము చేయడని ఎరుగుదుము. తర్వాత చూడండి, దేవుని మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడంట? ఇప్పుడు యేసేపు తను భద్రం చేసుకున్నాడా, తను సమర్పించేసుకున్నాడా చెప్పండి? ఆ స్త్రీకి భద్రం చేసి ఏం చేశాడని? భద్రం చేసి తన అందరూ శోధిస్తున్నా, ఇదిగో పాపానికి చోటువల, అమ్మేసిన చోటువల, ఎవరిని హింసించిన చోటువల అపవాదికి, ఆఖరికి తదుపరి భార్య ఇదిగో ఇదిగో దొంగిలిద్దాం నీతిని చూస్తున్నా కానీ తను భద్రం చేసుకున్నాడు. ఎందుకు భద్రం చేసుకున్నాడు అంటే ఇతను దేవుని మన పుట్టినవాడు కనుక ఇతను పాపము చేయడానికి నిరవచనం ఎవరన్నాడు అక్కడ? యేసేపు ఉన్నాడు. హల్లెలూయా. అది ఏమంటున్నాడు అక్కడ? తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వారిని ముట్టాడు. తర్వాత మాట చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? తర్వాత 19 వచ్చింది చూడండి, లోకమంతయు దుష్టుని సంబంధి అనియు ఎరుగుదు. చెప్పండి, లోకమంతా ఎవరి సంబంధం అంట? ఇప్పుడు మనము ఎక్కడ జీవిస్తున్నాం? క్రీస్తు అనే మార్గంలో జీవిస్తున్నాం. మరి ఎక్కడ మనం ప్రయాణం చేస్తున్నాం? లోకంలో ప్రయాణం చేస్తున్నాం. ఇప్పుడు లోకము మనల్ని ముట్టతాలే. లోకంలో ఎవరున్నారు? దుష్టుని సంబంధులు ఉన్నారు. నీ పిల్లలు నువ్వు చెప్పవా? వాడితో నువ్వు స్నేహం చేయకు. ఎందుకు చేయకు? ఎందుకు చేయకంటే వాడిలో దుష్టుని ఆలోచనలు. అందుకే కీర్తన గారు మాట్లాడలేదా? దుష్టుని ఆలోచన చెప్పుకుని నడవక పాపల మార్గంలో అర్థమేంటి చెప్పండి? మీ పిల్లలు చెప్పేది అది. ఇదిగో వాళ్ళు పాపము చేసేవారు వాళ్ళ చోటును ఉండొద్దు. ఇదిగో వాళ్ళు అపహాసించే వాళ్ళు క్రైస్తవుని అపహాసిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండొద్దు. ఎందుకంటే దుష్టిని, ఈ లోకమంతా దుష్టిలో ఉన్నది. అందుకనే లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. ఎందుకంటే దుష్టుని చేతుల్లో బందీలైన వారిని వెలుగులోకి తీసుకురావాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందులో మనం అందరం ఎవరంటే వెలిగింపబడిన వారు. అందుకే దశలోని రాసిన పత్రికలో మనకు ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అంటే, మీరు పగటి వారు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు, మీరు చీకటి వారు కాదు, మీరు రాత్రి వారు కాదు. దీని అర్థం ఏంటంటే, నేను ఎప్పుడైనా వస్తాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా 10 మంది కన్యకల్లో బుద్ధి కలిగిన కన్యకులు వాళ్ళ ఆత్మీయ దీపాన్ని ఆర్పుకోకుండా కాపాడుకున్నారు. బుద్ధి లేని కన్యకులు వాళ్ళ ఆత్మీయ దీపాలు ఆర్పేసుకున్నారు. ఆత్మను ఆర్పకుడంటే వాళ్ళు ఆర్పేసుకున్నారు. భూమి మీద నిన్ను అపహరించేవాడు అన్నాడు. కానీ ప్రభు అంటాడు, ఇదిగో నా గొర్రెలను, ఇదిగో నేను ఎరుగుతున్నాను, నా స్వరం విను, ఇదిగో వాటికి నేను నిశ్చయించున్నాను, వాటిని అవి ఎన్నడూ నశింపవు. నా యొద్ద నుండి ఎవడను దానిని అపహరింపలేడు, దొంగిలించలేడు. కానీ నేను దొంగిలించేవాడు ఉన్నాడని చెప్తున్నాడు. దొంగిలించేవాడు ఉన్నాడు ఆయన చెప్తున్నాడు. ఎవడు దొంగిలించాడని చెప్పేవాడు ఆయనే, దొంగిలించేవాడు ఉన్నాడని చెప్పేవాడు కూడా ఆయనే. అర్థం ఏంటంటే, నువ్వు అపవాదికి చోటిస్తే దొంగిలిస్తాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయన స్వేచ్ఛనిచ్చిన వాడు. స్వతంత్రం ఇచ్చే పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలు కన్నప్పుడు ఇదిగో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, స్వతంత్రం ఇచ్చావు నీ పిల్లలకి. విందాం దేవునికి స్తోత్రం కలుగును. నీ పిల్లలు మీరు అడిగే ప్రశ్న చెప్పండి. నువ్వు పోలీస్ జాబ్ చేయాలనుకుంటున్నావా, నువ్వు డాక్టర్ చేయాలనుకుంటున్నావా, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఎవరు ప్రయత్నిస్తారో? తల్లిదండ్రులు పిల్లలకి స్వతంత్రం ఇచ్చారు. లేదు నువ్వు విద్య చేయాలని వాడు భగవంతుడు చేస్తే వాడు మైండ్ పనిచేయదు, వాడు వినడు. అందుకే దేవుడు మనందరికి ఏమిచ్చాడంటే స్వతంత్రం ఇచ్చాడు అన్నాడు. ఏదోని తోటలో కూడా అదే స్వతంత్రాన్ని ఇచ్చాడు. కానీ వీళ్ళు అపవాదికి చోటిచ్చారు. కానీ ఇప్పుడు మనకు దొరికిన రక్షణ